హాయ్ అండి, అందరికీ నమస్కారం. హ్యాండిల్ హైట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను బెడ్షీట్ మీద వేసుకుని మంచి ఫ్లోరల్ డిజైన్ ఒకటి చూపిస్తానండి. ఇది శారీస్ మీద నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ ఫ్రంట్ పార్ట్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఒకటి స్కై బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ యూజ్ చేస్తున్నాను. స్కై బ్లూతో జస్ట్ బార్డర్స్ అండ్ షేడింగ్ ఇస్తానండి. నేనైతే 0035 ఫ్లాట్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. క్యామిల్ వాళ్ళదన్నమాట. క్యామిల్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. చాలా కంపెనీస్ ఉంటాయండి. స్పెసిఫిక్గా ఈ కంపెనీ యూజ్ చేయాలని అయితే నేను చెప్పలేను. బేసిక్గా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైతే కనుక మీషోలో 105 రూపీస్ కానీ లేదా 120 రూపీస్కి మంచి బ్రష్లు వస్తాయండి. ఆల్మోస్ట్ ఒక 12 బ్రష్ల వరకు వస్తాయి అన్నమాట. అది బేసిక్, అంటే స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే పెయింటింగ్ నేర్చుకుంటున్నాం అనుకునే వాళ్ళు చక్కగా 120 రూపీస్ పెట్టి అవి తీసుకోండి. 12 బ్రష్లు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పాయింట్ బ్రష్ నుంచి డాట్ టూల్ వరకు కూడా వస్తుంది అనమాట అందులోనే. సో అది కూడా ట్రై చేయండి, బాగుంటుంది. డైరెక్ట్గా ఇదే బ్రష్ తీసుకుని కూడా మీరు చేయొచ్చు. అంటే ఈ ఒక్క బ్రషే వస్తుంది కదా, మీరు నేను చెప్పినట్టు అయితే ఈ 35 బ్రష్ ఒకటే తెచ్చుకొని వాడుకుంటారు. అలా కాకుండా అదైతే అన్ని బ్రష్లు వస్తాయి కాబట్టి అది యూజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం లైట్ కలర్ తీసుకుంటామో ఫ్లవర్కి ఎప్పుడు పైనుంచి కిందకి షేడింగ్ ఇవ్వండి. ఎందుకంటే మనం మళ్ళీ డార్క్ బ్లూ యూజ్ చేసినప్పుడు అది మిడిల్ నుంచి ఏదైతే మధ్యలో పుప్పొడి ఉంటుంది కదా దాని నుంచి మళ్ళీ పైకి పెడతాం కదా, మనము పైకి షేడింగ్ ఇస్తాం. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే లైట్ కలర్ ఎప్పుడు పైనుంచి కిందకి షేడింగ్ ఇవ్వాలి, అదే డార్క్ కలర్ ఎప్పుడు కింద నుంచి పైకి షేడింగ్ ఇవ్వాలి. ఏదైతే వైట్ ప్యాచెస్లో ఉందో అందులో డార్క్ కలర్ కూడా కలిసి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఫ్లవర్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఫ్లవర్ అంతా కూడా ఇలాగ లైట్ కలర్తో ఫస్ట్ అనేది లైన్ వేసేసుకుని తర్వాత షేడింగ్ కొట్టేసుకోండి. నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అలా, అంటే నేను ఇందాక కొంచెం స్లోగా చూపించాను కదా, మిగతా పెటల్స్ అన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా వేసి చూపించేస్తున్నాను. ఎందుకంటే మొత్తం డిజైన్ అంతా ఈ వీడియోలోనే చూపించాలని అనుకుంటున్నాను, ఇంకా పార్ట్స్ కింద పెట్టాలని అనుకోలేదు. సో మీకు ఒక ఐడియా కోసం చూసారా, నేనైతే చూడండి కింద నుంచి ఇప్పుడు మధ్యలోంచి డార్క్ కలర్ అనేది షేడింగ్ ఇచ్చుకుంటున్నాను అనమాట. కలిసిపోకుండా జాగ్రత్తగా వేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. వాష్ చేసుకోకుండా ఒకసారి ఏం చేస్తారంటే ఐరన్ ఇవ్వండి. ఐరన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాష్ చేయండి. మీకు ఎంతకాలమైనా కూడా బెడ్షీట్ మీద పిల్లోస్ మీద ఈ పెయింటింగ్ అంటే పోదన్నమాట. చూడండి, నేను ఇక్కడ సాప్ గ్రీన్ తీసుకున్నాను.
లేదు అంటే డార్క్ గ్రీన్ ఒకటి ఉంటుందండి, నాచు కలర్ గ్రీన్ ఉంటుంది కదా, అదైనా తీసుకోండి. లీఫ్ గ్రీన్ అన్నా ఇస్తారనమాట షాప్స్లో. సో తీసుకొని ఏదైతే మీరు డ్రాయింగ్ వేసుకుంటారో దాని ప్రకారమే మీరు అలా లైన్స్ కొట్టుకుంటూ వెళ్ళండి. నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో సేమ్ అలా అనమాట. అవుట్లైన్ ఒక్కటే ఇవ్వండి, తర్వాత షేడింగ్ ఇద్దరు. ముందే షేడింగ్ ఇచ్చుకుంటే ఆఖరి నుంచి పర్ఫెక్ట్గా రాదనమాట. షేడింగ్ అనేది సపరేట్ చేయడం కోసం నీట్గా ఇవ్వండి. ముద్దగా అయితే చేయొద్దు, ముద్దగా అయితే గీయొద్దు అనమాట. సో చూడండి పెయింట్ ఎంత నీట్గా వస్తుంది కదా, లీవ్ షేప్ బాగా కనిపిస్తుంది. ఇంక ఇలాగే ఉంచేసుకోవాలనుకుంటే అలా కూడా అలాగే ఉంచేసుకోండి. కాకపోతే కొంచెం కిందకి ఇవ్వండి, షేడింగ్ అనేది బాగా కిందకి ఇస్తే నీట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ వీడియో ఫాస్ట్గా పెట్టేస్తున్నానండి, టైం అయితే సరిపోయేలా లేదు, పెద్ద వీడియో అయిపోయేలా ఉంది. అందుకని మీరు ఈ వీడియోలో కొంచెం ఫాస్ట్గా ఉన్నా కూడా చూసి కొంచెం మెయిన్ పార్ట్ వచ్చినప్పుడు కొంచెం స్లో చేస్తాను, అక్కడ కొంచెం చూసుకోండి. ఇలా మొత్తం కార్నర్స్ అంతా కూడా షేడింగ్ ఇచ్చేస్తున్నాం కదా, ఈ మిడిల్లో కూడా షేడింగ్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ప్యారెట్ గ్రీన్ తీసుకుని మొత్తం అంతా ఫిల్ చేసేసాను. చూడండి ఇక్కడైతే చూపిస్తున్నాను, ఈ లీవ్స్కి ఎక్కడైతే మనం ప్యాచ్ వైట్గా వదిలేసాం కదా దాన్నంతా కూడా ఫిల్ చేసేయండి. దేనితోటి, ప్యారెట్ గ్రీన్ తోటి ఫిల్ చేసేసుకోండి. తర్వాత ఏదైతే మళ్ళీ డార్క్ గ్రీన్ తీసుకున్నామో ఆ డార్క్ గ్రీన్తో కూడా మనం మీకు ఎక్కడైనా కొంచెం లేదు నీట్గా కనిపించట్లేదంటే అక్కడక్కడ మనం వైట్ ప్యాచ్ దగ్గర ఎలా షేడింగ్ ఇచ్చామో సో అది కూడా అలాగే షేడింగ్ ఇవ్వండి. ఈ మిడిల్ పార్ట్కి అయితే నేను డార్క్ బ్రౌన్ యూజ్ చేశాను. దాన్ని కొంచెం ఏం చేస్తున్నానంటే జస్ట్ ఆ ప్యాటర్న్ ఎలా ఉందో అలా గీసేసుకుని దాన్ని కొంచెం మధ్యలో ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట. ఫిల్ చేసుకుని మళ్ళీ అవుట్లైన్ కొట్టేస్తున్నాను. మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇవ్వండి, లైట్ కలర్తో షేడింగ్ ఇచ్చేసేయండి. మన పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.